అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతికి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్లో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను మనం నేర్చుకుందాము. ఈరోజు ఈ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్పై ఈ క్వశ్చన్స్లో మనకు రిపీట్ కావడం జరుగుతుంది. అది డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్ and differences between real image and virtual image. Differences between convex mirror and concave mirror and differences between real image and virtual image. చాలా సార్లు ప్రీ ఫైనల్లో SA1 SA2 ఆన్యువల్ ఎగ్జామ్లో ఈ 2 డిఫరెన్సెస్ నుంచి ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ 2 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి టాపిక్ కూడా ఇందులో రివిజన్ అవుతుంది. చూద్దాం. మరి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎగ్జామ్లో 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇది కాన్కేవ్ అని రాసుకోవాలి. కాన్కేవ్ మిర్రర్ మధ్యలో ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని ఇటు కాన్వెక్స్ మిర్రర్ అని రాసుకోవాలను. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చర్చించుకుందాం. ఫస్ట్ పాయింట్ చూడండి, కాన్కేవ్ మిర్రర్ డయాగ్రామ్ ఇస్తున్నా చూడండి. ఇగో ఇది కర్వ్డ్ సర్ఫేస్, అంటే స్పెరికల్ మిర్రర్స్నే మనం కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ అంటున్నాం. ఓకేనా? స్పెరికల్ మిర్రర్స్ని ఏమంటున్నాం? కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్. చూడండి, ఇందులో ఏం చేస్తున్నామని నేను ఈ రెండింటికి డిఫరెన్సెస్ చూద్దాం మనము. కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్లో ఏమవుతుంది, ఇగో ఇది కర్వ్డ్ సర్ఫేస్. ఇందులో ఇది మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఈ అవుటర్ సర్ఫేస్ అనేది కోటింగ్ వేసి ఉన్నది. అంటే ఇన్నర్ సర్ఫేస్ యాక్ట్ యాజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవుటర్ సర్ఫేస్ కోటెడ్. చూడండి, ఇగో ఇక్కడ కనబడేటువంటిది కాన్కేవ్ మిర్రర్. దీనికి ఆపోజిట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, అవుటర్ సర్ఫేస్ సిల్వర్ కోటెడ్. ఇది అవుటర్ సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇన్నర్ సర్ఫేస్ సిల్వర్ కోటెడ్. అంటే ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్, ఇది కాన్వెక్స్. ఇన్నర్ సర్ఫేస్, ఇగో ఇన్నర్ సర్ఫేస్ యాక్ట్ యాజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అంటే ఇన్నర్ సర్ఫేస్లో మనం కనుక మిర్రర్లో చూసినట్లయితే అవుటర్ సర్ఫేస్ కోట్ వేసినది, కాబట్టి ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో ఏమవుతుంది, అవుటర్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ ఏమో మనకు మిర్రర్గా కనబడుతుంది, అంటే స్మూత్గా ఉంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది. ఇన్నర్ సర్ఫేస్ ఏమవుతుంది, సిల్వర్ కోట్ వేసి ఉంది, కాబట్టి ఇది కాన్వెక్స్ మిర్రర్. ఏం రాస్తున్నా నేను, అవుటర్ సర్ఫేస్ యాక్ట్ యాజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకేనా? సింపుల్గా అయిపోయింది. ఇన్నర్ సర్ఫేస్ యాక్ట్ యాజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవుటర్ సర్ఫేస్ మిర్రర్ ఉందనుకో కాన్వెక్స్, ఇన్నర్ సర్ఫేస్ మిర్రర్ లెక్క ఉందనుకో అది కాన్కేవ్ సర్ఫేస్. సెకండ్ పాయింట్, కాన్కేవ్ మిర్రర్ ఇట్ ఈస్ కాల్డ్ కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ మిర్రర్ అని ఎందుకు అంటున్నా నేను అంటే, ఈ కాన్కేవ్ మిర్రర్లో లైట్ రేస్ అన్నీ ఫాల్ అయిన తర్వాత, అంటే లైట్ రేస్ అన్నీ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతాయి, అన్నీ ఒకే దగ్గర కన్వర్జింగ్ అవుతున్నాయి. చూడండి, ఆల్ లైట్ రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ద కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద లైట్ రేస్ ఆర్ కన్వర్జింగ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే లైట్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ ఒకే దగ్గర కేంద్రీకరించుకుంటున్నాయి, మీట్ అవుతున్నాయి, కాబట్టి దీని ఏమన్నా కన్వర్జింగ్ మిర్రర్. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటున్నా అంటే డైవర్జింగ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్నేమో కన్వర్జింగ్ మిర్రర్ అన్న,
కాన్వెక్స్ మిర్రర్ ఏమంటున్నా, డైవర్జింగ్ మిర్రర్. ఏమవుతుంది, లైట్ రేస్ చూడండి ఇక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతున్నాయి చూడండి, డైవర్జింగ్ అవుతున్నాయి అండ్ అపియర్ టు బీ కమింగ్ ఫ్రమ్ ద ఫోకస్. డైవర్జింగ్ అయిన తర్వాత ఏమవుతున్నాయి, లైట్ రేస్ ఆ యొక్క ఫోకస్ నుండి వస్తున్నట్టు కనబడుతున్నాయి. అంటే లైట్ రేస్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అవి డైవర్జ్ అవుతున్నాయి. డైవర్జ్ అంటే ఇట్లా వెళ్ళిపోతున్నాయి, ఒకే దగ్గర ఖండించుకుంటలేవు. అవి ఎక్కడి నుంచి వచ్చినట్టు కనబడుతున్నాయి, ఫోకస్ నుంచి వచ్చినట్టు కనబడుతుంది. అందుకే దీని ఏమన్నా డైవర్జింగ్ మిర్రర్ అన్న. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. మరి ఇక్కడ చూడండి కాన్కేవ్ మిర్రర్ చూడండి ఇక్కడ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో డిఫరెంట్ డిస్టెన్స్లో అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆన్ సి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఏమవుతుంది కాన్కేవ్ మిర్రర్లో, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అదేవిధంగా వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. సో అదేవిధంగా కాన్వెక్స్లో ఓన్లీ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే డిఫరెన్సెస్ ఏం రాసుకోవచ్చు, కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్, కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. అంటే కాన్కేవ్ మిర్రర్ రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. మరి కాన్వెక్స్లో ఇది ఓన్లీ వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, కాన్వెక్స్ మిర్రర్స్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ చూద్దాం. మరి కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏ విధంగా ఉంటాయో. కాన్కేవ్ మిర్రర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ ఎప్పుడు కానీ నెగిటివ్గా ఉంటాయి. ఓకేనా, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ నెగిటివ్. ఎందుకు నెగిటివ్ అంటున్నా అంటే ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అపోజిట్గా మెజర్ చేస్తాం. మనకు సైన్ కన్వెన్షన్ రూల్స్లో ఉంది, ఇఫ్ డిస్టెన్స్ మెజర్డ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే టు బి టేకెన్ నెగిటివ్. అందుకే ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇందులో చూద్దాం, ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు, సేమ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం మనం. ఇక్కడ ఫోకల్ లెంత్ని కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ సేమ్ డైరెక్షన్లో అంటే ఇన్సిడెంట్ డైరెక్షన్లోనే మెజర్ చేస్తాం కాబట్టి ఇవి పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. మరి మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ ఏ విధంగా ఉంటుంది, అయితే పాజిటివ్గా ఉంటుంది, అయితే నెగిటివ్గా ఉంటుంది. అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే పాజిటివ్ ఇండికేట్ ఏమిటి, వర్చువల్ ఇమేజ్, నెగిటివ్ ఇండికేట్ ఏమిటి, రియల్ ఇమేజ్. అంటే కాన్కేవ్ మిర్రర్ రియల్ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వర్చువల్ ఇమేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నెగిటివ్, రియల్. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్, వర్చువల్ ఇమేజ్. సో కాన్కేవ్ మిర్రర్ మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మరి ఇందులో చూద్దాం, మ్యాగ్నిఫికేషన్ ఆల్వేస్ పాజిటివ్. ఓన్లీ కాన్వెక్స్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కానీ పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడు, ఎందుకు, అది ఓన్లీ వర్చువల్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం, సిక్స్త్ వన్. మరి మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ హ్యావింగ్ గ్రేటర్ దెన్ 1 ఉండవచ్చు, లెస్ దెన్ 1 ఉండవచ్చు, ఈక్వల్ టు 1 ఉంటుంది. అంటే కాన్కేవ్ మిర్రర్ మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ 1, లెస్ దెన్ 1, ఈక్వల్ టు 1. ఎందుకు, గ్రేటర్ దెన్ 1 అంటే ఏమిటిది, ఎన్లార్జ్డ్. లెస్ దెన్ 1 అంటే డిమినిష్డ్. ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సేమ్ సైజ్. అంటే కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. చూద్దాం ఇక్కడ చూడండి, కాన్కేవ్ మిర్రర్ ఇక్కడ చూడండి స్మాల్ సైజ్ ఇమేజ్ని ఫామ్ చేసింది, అంటే డిమినిష్డ్ ఇమేజ్ని ఫామ్ చేసింది. ఇందులో సేమ్ సైజ్ ఇమేజ్ని ఫామ్ చేసింది. ఇక్కడ ఎన్లార్జ్డ్ ఇమేజ్ని ఫామ్ చేసింది. అంటే చూడండి కాన్కేవ్ మిర్రర్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, సేమ్ సైజులో ఉన్నటువంటి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అందుకే ఇది డిఫరెన్స్గా రాసుకుంటున్నాం. మరి ఇక్కడ చూడండి మ్యాగ్నిఫికేషన్ ఆల్వేస్ లెస్ దెన్ 1. మ్యాగ్నిఫికేషన్ ఎందుకు లెస్ దెన్ 1 అంటున్నా,
ఎప్పుడు కానీ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమినిష్డ్ ఇమేజ్ ఎప్పుడు కానీ డిమినిష్డ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. చూడండి ఇక్కడ డిఫరెంట్ డిస్టెన్స్లో తీసుకున్నా, ఇక్కడ 2 సెంటీమీటర్స్ తీసుకున్నా, ఇక్కడ 4 సెంటీమీటర్ తీసుకున్నా. ఇఫ్ ఎనీ పొజిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫార్మ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి అండ్ ఆల్వేస్ డిమినిష్డ్ ఇమేజ్. ఇట్ ఈస్ ఆల్వేస్ వర్చువల్ ఇమేజ్. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ లెస్ దెన్ 1గా ఉంటుంది. మరి ఇంకొక డిఫరెన్స్ ఏముంది మనకు చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడ యూజ్ చేస్తారు మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, రైట్ ఎనీ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. మరి కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడ యూజ్ చేస్తాం? హెడ్లైట్స్లో యూజ్ చేస్తాం. ఈఎన్టీ డాక్టర్స్ యూజ్ చేస్తారు. డెంటిస్ట్, ఎందుకు డెంటిస్ట్ యూజ్ చేస్తారు? డెంటిస్ట్ టు సీ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద మౌత్, అంటే మనకు నోటిలో ఉండేటువంటి వివిధ చిన్న చిన్న భాగాలను చూడడానికి ఈ డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్స్ యూజ్ చేసేటువంటి కాన్కేవ్ మిర్రర్స్. అదేవిధంగా హెడ్లైట్స్ అంటున్నా. హెడ్లైట్స్లో ఎందుకు? ఆ హెడ్లైట్స్లో ఉండేటువంటి ఆ యొక్క బల్బుకు వెనుక వైపు ఉండేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే కాన్కేవ్ ఈ విధంగా ఉంటుంది కాన్కేవ్. ఎందుకు? మనకు బీమ్ ఆఫ్ ద లైట్ రేస్, ఎక్కువ లైట్ రేస్ ఇవ్వడానికి. ఎప్పుడైతే దాన్ని ఎఫ్ దగ్గర పెడతారో మనకు ఆ బల్బును ప్యారలల్ బీమ్ ఆఫ్ ద లైట్ రేస్ వస్తాయి. అందుకే ఇక్కడ హెడ్లైట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకెక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. మరి ఇక్కడ సోలార్ ఫర్నస్, సోలార్ కుక్కర్స్ ఎందుకు యూజ్ చేస్తారు? మనకి ఇది కన్వర్జింగ్ మిర్రర్ అంటున్నా. అంటే లైట్ రేస్ అన్ని కన్వర్జింగ్ అయితే ఎఫ్ వద్ద, అక్కడ కనుక మనం ఏదైనా ఒక బౌల్ పెట్టినట్లయితే అది హీట్ అవుతుంది. అందుకే సోలార్ ఫర్నస్గా యూజ్ చేస్తారు. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు, ఆర్కిమెడిక్ ఏం చేసిండు? షిప్లను బర్న్ చేసిండు. ఏ మిర్రర్ని యూజ్ చేసి బర్న్ చేసిండు? ఆర్కిమెడిక్, ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మరి కాన్వెక్స్ మిర్రర్ని ఎక్కడ యూజ్ చేస్తారు? రియర్ వ్యూ మిర్రర్ అంటే సైడ్ మిర్రర్. మనకు వెనుక వచ్చేటువంటి వాహనాలను చూడడానికి వెహికల్స్కి సైడ్గా ఉంటాయి. ఆ సైడ్గా ఉండేటువంటి మిర్రర్ రియర్ వ్యూ మిర్రర్. అదేవిధంగా ఇక్కడ యూజ్ చేస్తారు ఏటీఎంస్, అదేవిధంగా షాపింగ్ మాల్స్, సినిమా హాల్లో, ఏటీఎంస్లో, షాపింగ్ మాల్స్లో రోడ్డుకు మనం క్రాస్ అయ్యేటప్పుడు ఒక మిర్రర్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు? కాన్వెక్స్ మిర్రరు అది ఎప్పుడు కానీ వర్చువల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఇంకెక్కడ యూజ్ చేస్తారు? స్ట్రీట్ లైట్స్లో. ఎందుకు? డైవర్జింగ్ మిర్రర్ అంటున్నా నేను. లైట్ రేస్ని డైవర్జింగ్ చేయడానికి, బాగా ఎక్కువ దూరం వెళ్ళడానికి ఈ స్ట్రీట్ లైట్స్ యూజ్ చేస్తారు. అందుకే రియర్ వ్యూ మిర్రర్గా, సైడ్ మిర్రర్గా ఏటీఎంస్ అండ్ షాపింగ్ మాల్స్లో, స్ట్రీట్ లైట్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్లో ఇంకెక్కడ యూజ్ చేయవచ్చు? మనం షేవింగ్ మిర్రర్గా కూడా యూజ్ చేస్తాం. షేవింగ్ మిర్రర్గా యూజ్ చేసేటువంటిది కూడా కాన్కేవ్ మిర్రర్. చూడండి, ఇందులో అన్ని టాపిక్స్ కవర్ అయిపోయినాయి. ఏ విధంగా మ్యాగ్నిఫికేషన్ గురించి అడగవచ్చు. మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 అంటే ఏంటిది? ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దెన్ 1 డిమినిష్డ్ ఇమేజ్. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ సేమ్ సైజ్. ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్గా ఉంటే రియల్ ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్గా ఉంటే వర్చువల్ ఇమేజ్. చూడండి, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంది. ఇది ఏ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్. అదేవిధంగా చూడండి, ఇక్కడ మరి కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తారు? హెడ్లైట్స్లో కానీ, ఈఎన్టీ డాక్టర్స్ కానీ, డెంటిస్ట్లు కానీ, సోలార్ ఫర్నస్ కానీ, షేవింగ్ మిర్రర్ కానీ యూజ్ చేస్తాం. మరి కాన్వెక్స్ మిర్రర్ని ఎక్కడ యూజ్ చేస్తాము? రియర్ వ్యూ మిర్రర్గా, ఏటీఎంస్లో, షాపింగ్ మాల్లో, స్ట్రీట్ లైట్లో యూజ్ చేయడం జరుగుతుంది.